నమస్తే. వెల్కమ్ టు సరదాగా కాసేపు ఏ సెలబ్రిటీ టాక్ షో. ఈరోజు మన స్టూడియోకి వచ్చేసారు మీ అందరికీ ఇష్టమైనటువంటి ఆర్టిస్ట్ బలగం మూవీ ఫేమ్ సుజాత గారు మనతో ఉన్నారు. బలగం మూవీ నుంచి తను ఎంత ఫేమ్ సంపాదించుకున్నారో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మరీ బిజీ అయిపోయారు. సినిమాలు సీరియల్స్తో మీ అందరికీ చాలా చాలా చేరువగా ఉంటున్నారు. ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్తో రోజు మిమ్మల్ని పలకరిస్తూనే ఉన్నారు. సో సుజాత గారు మనతో ఉన్నారు. మరి తన ఈ మూవీ జర్నీ ఎలా ఉంది, ఏంటి విశేషాలను తెలుసుకుందాం. నమస్తే సుజాత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? చాలా బాగున్నా. మిమ్మల్ని చూస్తే ఇంకా యాక్టివ్ అవుతాం మేము. మీరు బ్యూటిఫుల్గా ఉన్నారు. అవునా, థ్యాంక్ యూ సో మచ్. బలగం నుంచే మాట్లాడదాం. ఎందుకంటే మీరు బలగం నుంచి బాగా రీచ్ అయ్యారు కాబట్టి అక్కడ నుంచే స్టార్ట్ చేసుకుందాం. డెఫినెట్గా. ఓకేనా? ఓకే. అసలు బలగం ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? అంటే అది ఆడిషన్ జరుగుతుందని చెప్పారు. ఏంటి మాకు నాగరాజ్ సార్ డైరెక్టర్ గారి ఫ్రెండ్ సందీప్ గారు ఉన్నారు. సో అట్లా నేను చాలాసార్లు వెళ్ళి ఉన్నాను ఆఫీస్కి. అంటే ఆడిషన్స్కి వెళ్తూ ట్రై చేయడం అనేది జరిగింది. సో ఆ సార్ చెప్పడము, సార్ అక్కడికి వెళ్ళడము అని, అంటే ఇస్తారో ఇవ్వరో అసలు అనేసి ఓకే ఒకసారి ట్రై చేద్దాము అనేసి. అప్పటికి నానా ఎక్స్పైరీ 4th మంత్ రన్ అవుతుంది. నెక్స్ట్ డేకి 4th మంత్ అవుతుంది. సో ఏంటంటే కొంచెం డిసప్పాయింట్లో ఉన్నా, కానీ పెద్దవాళ్ళు చెప్పారు వెళ్ళి చూద్దాం, నీ ప్రయత్నాలు వేసి ఇది ఒక ప్రయత్నం అనేసి వెళ్ళాను. అక్కడ వర్క్షాప్ జరుగుతుంది. సో మీరు ఇక్కడ నన్ను కొట్టే సీన్ ఉంది కూడా, అదే అక్కడ చేద్దాం. ప్రియదర్శి గారు కూడా ఉన్నారు అక్కడ, అందరూ ఉన్నారు. చేసాము. హాఫ్ డేనే చేసిన నేను. తర్వాత వచ్చినాక 3 డేస్కి చెప్పారు, అమ్మ మీరు సెలెక్ట్ అయ్యారు రండి అని. అంటే నేను నమ్మలేదు అసలు, కెమెరా ముందుకు పోయే వరకు నమ్మలేదు అసలు ఆ విధంగా. సో నేను అసలు మెయిన్ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలంటే నాగరాజ్ సార్, వేణు సార్ అండ్ దిల్రాజ్ సార్కి అండ్ అందరికీ చాలా చాలా రుణపడి ఉన్నా. ఈ జన్మంతా రుణపడి ఉన్నాను నేను. ఈ జన్మంతా అని ఎందుకంటున్నాను, మన జన్మ వద్దన్నట్టు. కొన్ని మనం పలికేటప్పుడు కరెక్ట్ పలుకోవాలి. అందుకోసం ఈ జన్మంతా రుణపడి అయితే ఉన్నాను. ఎందుకంటే నన్ను సెలెక్ట్ చేయడము, ఓకే చేయడము. సో ఈరోజు వాళ్ళు అలా సెలెక్ట్ చేయడం వల్లే కదా మనం మీ ముందు నేను కూర్చున్నాను. మీ టాలెంట్ మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో అది అవకాశాలను రప్పిస్తుంది. బలగం లాంటి మూవీ ప్రతి ఒక్కరికి చేరువైంది. అది ప్రతి ఆర్టిస్ట్కి కూడా ఒక మంచి ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చింది. సో వేణు గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వేణు గారితో ఎక్స్పీరియన్స్ ఏంటంటే అంటే ప్రతి చోట ఉంటే బాగుండు వేణు గారు అన్నంత బాగుంది. ఎందుకంటే అంత బాగా చెప్పారు. ఒక చిన్న స్మైల్తోని కూల్గా చెప్పారు. సెట్లో అందరు ఆర్టిస్టులు ఉన్నారు, ఎవరు అంత వెల్ నోన్ కాకపోవచ్చు. నేను కూడా 2015 నుంచి చేస్తున్నాను. అంత నోన్ పర్సన్ని కాదు, వస్తున్నా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా. కాకపోతే ఆ సెట్లో మాత్రము వేణు సార్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మీరు ఇప్పుడు జనాలు ఎలా బలగాన్ని రిసీవ్ చేసుకున్నారు. మేము బలగం షూట్ చేసుకున్నప్పుడే అందరం అలా ఉన్నాం. వేణు సార్ అయితే ఇంత కూల్గా పిలిచి ఒక చిరునవ్వుతో చెప్పి మాలో ఉన్న టాలెంట్ని ఆయనే తీసుకొచ్చారు. అక్కడ ఎలా యాక్ట్ చేయాలని ఆయన చెప్పిందే మేము చేసాం. మా ఓన్ టాలెంట్ కాదు అది. సార్ ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి అనేసి అది చెప్తాం. చెట్టు కింద ఒక సీన్ ఉంటుంది. మా ఆయనకి అదే మాట అనేసి, నీ కొడుకు చూసినావా ఏం చేస్తాడో, గింత పులిబొక్క తీసుకురాక పాయ అని అంటాడు. అప్పుడు ఆయన అరుస్తాడు. అప్పుడు ఒక మ్యాక్సిమం యాక్టర్స్ అరుస్తున్నప్పుడు ఇట్లా జట్కిస్తారు. కానీ అక్కడ అలా వద్దు, న్యాచురల్గా ఉండండి అని చెప్పాను. నేను న్యాచురల్గా అక్కడ ఒకటి నేర్చుకున్నాను. సో ప్రతి చోట జట్కిచ్చులు అవి ఉండవు అనిపించింది ఆ ఒక్క బిట్తో. సో అది కరెక్ట్, నాకు బాగా నచ్చింది. అది అరుస్తూ ఉంటే కొంచెం భయపడతారు కదా, అట్లా ఇచ్చాను. కానీ సార్ దగ్గరుండి బాగా చేయించారు. అందరి ఆర్టిస్టులతోని సార్ చేపిస్తేనే చేశారు. సో ఎంత కూల్ పర్సన్, ఎంత బాగా చేశారు అంటే ఫ్యామిలీ, అందరం ఫ్యామిలీ. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా సెట్ అయినా అందరము కలిసి నేను 40 రోజులు చేసిన. 40 days సూపర్ జర్నీ కదా టీమ్తో. ఇప్పటికీ మర్చిపోలేక అప్పుడప్పుడు ఆ కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ మధురమైన రోజులు మళ్ళీ వస్తాయా అలా నేను ఎక్కడ చూడలేకపోతున్నా, చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా. ఓకే. రూపా గారు, అలాగే హీరోయిన్ అండ్ ప్రియదర్శి గారు, వీళ్ళతో మీకు ఎలా అనిపించింది? చెప్పాను కదా అందరూ వచ్చేసారు. ఎందుకంటే రూపా కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. తను ఏంటంటే నేను తను బంగారు అని పిలుస్తాను, బంగారు తల్లి పిలుస్తాను. ఎందుకంటే అంత చనువుగా కూర్చొని సెట్లో అంటే ఇద్దరికి ఒకే సేమ్ సీన్స్ ఉన్నాయి కదా, పక్క వదిన లేకుండా ఆ నాడపడుచు
నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. నేను ఒక ఇంటి ఆడపడుచునే కదా, సో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు అదొక మెంటాలిటీ అనమాట. ఈ రిలేషన్ అంటే అలా ఇన్వాల్వ్ అయిపోతాను. హస్బెండ్స్ కాదు, ఓన్ చేసుకోగలుగుతా. ఇంకా నేను మరిది అన్నా చెల్లెళ్ళన్నా, నాకు చిన్న వాళ్ళంటే నేను చాలా ఇష్టపడతా. పెద్దవాళ్ళంటే ఇంకా అంత ఉండదు కానీ రెస్పెక్ట్ ఉంటుంది, కానీ ఇష్టం వేరు రెస్పెక్ట్ వేరు, ప్రేమతో. సో ఆడపడుచు కట్టి తన మీద మా తోడి కోడలైనా లేకపోతే మరిది గారైనా అందరితో ఇన్వాల్వ్ అయిపోయినా సరదాగా ఉన్నా, వాళ్ళు నాతో సరదాగా ఉన్నారు. టోటలీ వి ఎంజాయ్ లాట్, మస్తు ఎంజాయ్ చేసినాం. ఆ షూట్ అయినప్పుడు మీరు అనుకున్నారా ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అయ్యి ఈ రోజుకి కదా ఎప్పటికీ మాట్లాడుకునేంత సక్సెస్ వెళ్తుంది అని ఊహించారు? అసలు షూట్ టైంలో ఎవరికైనా అసలు ఆ థాట్ వచ్చిందా? ఎవరికి రాలేదు, ఇంత అవుతుందని ఎవరం అనుకోలేదు. ఎందుకంటే ఇందులో డ్యాన్సులు లేవు, ఫైటింగ్స్ లేవు, ఎక్స్పోజింగ్స్ లేవు, కానీ రియాలిటీ ఉంది కదా, మొత్తం రియాలిటీ. కానీ ఇది రిసీవ్ చేసుకుంటారా యూత్ అయినా, మెయిన్ యూత్ వీళ్ళు రిసీవ్ చేసుకుంటారా, వీళ్ళకి టచ్ అవుతుందా లేదా, ఈ ఎమోషన్స్ ఉన్నాయా, అసలు ఉన్నాయా, చచ్చిపోయాయని అంటే ఆర్టిస్ట్ కాకుండా ఒక ఆడదాన్ని అన్న ఒక మనిషిగా నేను ఆలోచించినప్పుడు అట్లా అనుకున్నా. ఈవెన్ దో కొమరయ్య గారని ఎవరమైనా అయితే నేనేంటంటే పెద్ద బ్యానర్లో మనం చేస్తున్నాం, చెయ్యాలి తేడా, కానీ ప్రతి సినిమా సెట్లోకి వెళ్ళగానే తేడా, ఈ సినిమా హిట్ కావాలి, తేడా హిట్ కావాలి, ప్లీజ్ తేడా అని ప్రతి సెకండ్ మొక్కున్నాయి. నేను చేసే ప్రాజెక్ట్ ప్రతిదీ అంటే నేను చేస్తున్నాను అని కాదు, మనం వెళ్ళిన ప్రతి చోట నేను బాగుండాలి, అందరు బాగుండాలని అనుకున్నా. చాలా సక్సెస్ అయింది నిజంగా, అది చెప్పలేను ఇక, నో వర్డ్స్. ఓకే, సో ఇప్పుడు ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు? నేనైతే ప్రజెంట్ సీరియల్ చేస్తున్నాను, చిన్న చిన్న పిడికిలు అనేసి ఒక మూవీ, తర్వాత ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి. అంటే మారిపోతా ఉంటే కొంచెం చెప్పొచ్చు, కొంచెం చెప్పకూడదు. సో చేస్తున్నాను సీరియల్ అయితే కంటిన్యూగా ఫస్ట్ వీక్ అండ్ థర్డ్ వీక్ చేస్తున్నాను. వేరే కూడా వచ్చాయి కానీ ఎందుకంటే నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం. మూవీస్ ఇష్టం, ఈవెన్ దో సీరియల్ అయినా చాలా ఇష్టం. సీరియల్ అని చాలా హ్యాపీ, డైలీగా అనిపిస్తాం కదా యాజ్ అన్ ఆర్టిస్ట్. తొందరగా రీచ్ అవుతారు మీరు, రీచ్ అవుతానా అవ్వనా అనేది కాదు, కానీ నేను ఖాళీ ఉండకూడదు. ఐ హ్యావ్ టు వర్క్. ఎందుకంటే నేను ఇక్కడ వచ్చి వర్క్ చేసుకోవడానికి కోసమే, ఖాళీ కూర్చోవడం ఇది కావాలని. మనం అనుకునేది ప్రతిదీ మనకు దొరకదు, అనుకునేది దొరికితే లైఫ్ కాదు. సో ఏది వస్తే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మూవీస్ అంటే ఇప్పుడు నాకు సెకండ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ కానీ అయినా 3-4 days అంటే ఓకే, వాటికి వెళ్ళిపోతుంది. వాళ్ళని డిస్టర్బ్ చేయను, నేను డిస్టర్బ్ కాను. ఈవెన్ దో బిగ్ ప్రాజెక్ట్ అయినా స్మాల్ ప్రాజెక్ట్ వాట్ ఎవర్, ఇక్కడ ఏం రాసి ఉంటుందో అదే అవుతుంది అంతే. కానీ మనం కాలేజ్ చదువు వెళ్ళిపోవాలి, అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ఆ తర్వాత డెస్టినీ ఏంటంటే అట్టే మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎటో వెళ్ళిపోయింది మనసులో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఏంటంటే ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్లో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. నా క్యారెక్టర్ వచ్చేసి హీరోయిన్కి మదర్ క్యారెక్టర్. నేను మంచి సీనియర్ యాక్టర్ బాలాజీ గారికి వైఫ్గా చేయడం, ఆయన యాక్టింగ్ ఆసమ్ యాక్టింగ్, చాలా ఆయన చేసినంత కాంపిటీషన్గా ఉంటుంది, మంచిగా చేస్తూ ఉంటాను. ఈ అమ్మాయి వచ్చేసి రక్ష, బెంగళూరు అమ్మాయి, బాగుంది. ఇది కూడా ఫ్యామిలీ లాగా. సురేష్ గారు చాలా బాగా డైరెక్షన్, ఆయన కోపంలో కూడా కామెడీ, ప్రేమ అన్నీ కనపడతా ఉంటాయి. మేము సురేష్ గారిని సెట్లో సతాయించడము, చిన్నపిల్లల బిహేవియర్, ఇది కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మీకు డిఫరెన్స్ ఏమనిపించింది సినిమాకి సీరియల్కి? మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏం లేదండి, మన దగ్గరే ఉంటుంది ఏదైనా, అంతే. మన బిహేవియర్ బట్టే ఉంటుంది, ఏమీ లేదు. అదే కెమెరా ఉంటుంది అని అంటే దగ్గర కొంచెం సీరియల్లో ఏంటంటే ఎక్కువగా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అక్కడ ఇది మాత్రమే నేను చూసాను. వెళ్ళానా యాక్ట్ చేసినా, నేను యాక్ట్ చేసింది కావాలి నాకు. సో నాకేం డిఫరెన్స్ అనిపించలేదు, అంతా ఒకటే అనిపించింది. ఇక మీ క్యారెక్టర్కి ఈ సీరియల్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఎలా అనిపించింది? రెస్పాన్స్ బాగుందన్నారు, చాలా బాగా యాక్ట్ చేస్తున్నానండి. మనకు తెలిసిన వాళ్ళు మనకి రెస్పాన్స్ బాగుంది, యాక్టింగ్ బాగుంది అనేసి చెప్తున్నారు. అయినా ఇస్తారు, బలగం బాగా చేసావు, నీకేంటమ్మా అనేసి అనేవాళ్ళు కొందరు. అది ఎందుకు సీరియల్ చేస్తున్నావు, సినిమాలు చేసుకో అని అనేవాళ్ళు కొందరు. అందరికీ చెప్పుకోలేము కదా మనం. మన సిచ్యువేషన్ ఎలా ఉందో మన సిచ్యువేషన్ బట్టి మనం వెళ్ళిపోవాలి. ఎవరితో కంపేర్ అనేది చేసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉంది, నేను ఇలా ఉన్నారు, నేను ఇలా ఉండొద్దు, నేను ఇలా అయిపోతాను. సమ్టైమ్స్ అది వస్తూ ఉంటుంది, నో 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 అనేసి మళ్ళీ పక్క పట్టేసి పాజిటివ్ వాట్ ఎవర్ గాడ్ గివ్స్ వీ హ్యావ్ టు టేక్, అంతే.
అసలు ఒక ఆర్టిస్ట్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటండి ఆర్టిస్ట్ మీ పర్సెప్షన్లో, నా- మీ ఉద్దేశంలో? నా ఉద్దేశంలో కాదు ఏంటి, మనం వెళ్ళాము, షూటింగ్ చేసాము, డైరెక్టర్ చెప్పారు, మనం చేసాము, అలాగే ఉండాలి. నేను ఇది తోపు, నేను అది తోపు అని మాత్రం యాటిట్యూడ్ ఉండకూడదు. అందరం ఈక్వల్ అని, అది పెద్ద ఆర్టిస్ట్ కానీ చిన్న ఆర్టిస్ట్ కానీ మనకి కింది వాళ్ళైనా ఈవెన్ మన అసిస్టెంట్ అందరం ఈక్వల్, అందరం ఫస్ట్ మనుషులం. సో మానవత్వాన్ని మర్చిపోవద్దు, పొగరు ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీ రెస్పెక్ట్ని అండ్ సెక్యూరిటీని కోరుకుంటుంది. సో నేనైతే రెస్పెక్ట్ అండ్ సెక్యూరిటీ కోరుకుంటాను. అవి రెండు మీకు రెండు ఇండస్ట్రీస్లోనూ దొరికాయా? ఓకే, బాగుందా? చాలా బాగుంది. మెయిన్ మనము అవకాశాలు అందిపుచ్చుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని సాటిస్ఫాక్షన్గా చేయగలిగే అట్మాస్ఫియర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళాలన్నా, నటిగా కంటిన్యూ అవ్వాలి అన్నా మనకు అలాంటి అట్మాస్ఫియర్ ఉంటే తప్పితే చేయలేమన్నమాట. సో మీకు ఆ కంఫర్ట్ జోన్ దొరికింది. దొరికింది, ఐఎమ్ హ్యాపీ. ఓకే, మరి ఇప్పటి వరకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే బలగం అమ్మ, ఇప్పుడు నాకు సీరియల్లో ఉన్న యోధా చేస్తుంది చిన్న కూతురుగా, అంటే బలగమమ్మ అని పిలుస్తుంది అమ్మాయి, పెద్ద అమ్మాయి బలగమమ్మ అని. ఆ పేరు వింటుంటే అది హ్యాపీనెస్, గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి అంత గుర్తు ఇక్కడ ఏ ఆర్టిస్ట్ అయినా ఒక పేరు కోసం తాపత్రయపడతా ఉంటారు, ఆరాట పడతా ఉంటారు. నాకు అంతగా పలకడం రాదు, నాకు వచ్చినట్టు నేను పలుకుతా. ఆయన పర్ఫెక్షన్ కరెక్ట్ చేసుకుని మరీ మాట్లాడుతున్నారు మీరు. ఎవరైనా మన క్యారెక్టర్లో బతకాలి, రావాలి, మంచిగా ఉండాలని చూస్తాం కానీ తక్కువ అవ్వాలని చూడం కదా. అట్లా ఇక్కడికి వచ్చిన ఆ పేరు ఏంటంటే ఇంక ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు. కానీ బలగం అనేది ఒక ఇంటి పేరు ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు సుజాత బలగం సుజాత అంటే అందరికీ నువ్వు సుజాత వేరు, సుజాత అని చెప్పామనుకోండి ఎవరు అని అడుగుతారు. బలగం సుజాత అనగానే, లేకపోతే అందులో కోడలి క్యారెక్టర్ అని చెప్పంగానే ఓ తన అనేంతగా రీచ్ అయ్యారు. ఒక సినిమా పేరు మీకు ఐడెంటిఫికేషన్ ఇచ్చింది, మంచి ఐడెంటిటీని తీసుకొచ్చింది. అదే ఎంత ఐడెంటిటీ తీసుకొచ్చిందో నాకు. అట్లా కొంతమంది కూడా అబ్బా ఒకరన్నారు రీసెంట్గా, అబ్బా బలగం అనేది ఒప్పుకునేలా లేవే అనేసి, అంటే తను ఒక్కొక్కళ్ళు ఒకలా తీసుకుంటూ ఉంటారు. అంటే నేను అన్నాను, అమ్మ ఒకటి గుర్తు పెట్టుకోండి అమ్మ, మనం పుట్టిన నుంచి మెట్టింటికి వెళ్ళినప్పుడు అత్తగారి పేరు వస్తుంది ఆడదానికి. సో ఇండస్ట్రీలో నాకు పేరు వచ్చింది బలగం, నాకు అన్నం పెడుతుంది, అది అన్నం పెడుతుంది. నేను ఆ పేరు నా దగ్గర నా పేరుతో జాయిన్ చేసి పెట్టుకున్నానంటే అది నాకు గుర్తుంది. ఇండస్ట్రీని ఒక్కదాన్ని పెట్టుకోలేదు కదా. ఈవెన్ దో రేపు నీకు ఒక నేమ్ వస్తుంది, దాన్ని నువ్వు పెట్టుకుంటావు, నీకు టైం రాలే, నీకు వస్తుందేమో నువ్వు పెట్టుకుంటావు, నాకు వచ్చింది పెట్టుకున్నావు. నేను ఇగపడాల్సిన అవసరం లేదు. రేపు నువ్వు నాకన్నా ఎక్కువ స్టేజ్లో ఉంటావేమో, ఎందుకంత బాధపడతావు? బాధపడొద్దని. ఎందుకంటే షీస్ ఫీలింగ్స్ ఈగో, కొంచెం ఈగో ఫీల్ అవుతుంది, అది మనుషులకు ఉండేది కాబట్టి నాకు లైట్ ఇచ్చి లైట్. నటి అనే జర్నీ ఎందుకు ప్రారంభించాలనిపించింది మీకు? ఒక ఆర్టిస్ట్ అవ్వాలి అన్న కోరిక ఎందుకు కలిగింది? ఇంట్లో ఎవరైనా ఉన్నారా, లేకపోతే సినిమాలు చూసి ఆర్టిస్ట్ అవ్వాలన్న కోరిక కలిగిందా? అలా లేదు, సినిమాలు చూసి అంటే టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు స్మాల్ ఏజ్లో పెళ్ళైపోయింది. ఓకే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాది. 7th క్లాస్లో అయ్యింది నా పెళ్ళి. ఎక్కడ 7th? 11 ఏళ్ళ. అయితే నాన్నకి పెరాసిల్స్ వచ్చింది అనమాట. ఆయన జాబ్ రావాలంటే హస్బెండ్కి ఇవ్వాలి. సో అమ్మాయిని కాబట్టి నాకు పెళ్ళి అవ్వాలి. అబ్బాయి డైరెక్ట్ నేనే అబ్బాయిని నాకే ఇచ్చేస్తారన్నమాట. సో అమ్మ నాన్న ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఆలోచించిన పద్ధతి అప్పుడు నాకు అర్థం కాదు, ఇప్పుడు అర్థమయ్యింది నేను మదర్ అయ్యాక. సో ఆ సిచ్యువేషన్లో నేను పెళ్లి చేసుకోవడం అయ్యింది కాబట్టి అలాంటి కుటుంబం అలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఏమీ లేవు. ఉన్నామా, వండామా, హస్బెండ్కి పెట్టామా, పిల్లల్ని చూసామా, అత్తమామని చూసామా, ఏదో ఒకటి చీరలు కుట్టుకున్నామా అన్నట్టు లైఫ్ అది. ఇలాంటి డ్రీమ్స్ అనేది ఏం లేదు. సీరియల్ చూడడం లాంటివి అంటే ఎక్కువ హిందీ సీరియల్స్ బాగా చూసేది. అట్లా చూస్తూ అట్లా అప్పుడప్పుడు చూసేది. ఇంట్లో నేను బ్యూటీషియన్గా వర్క్ చేసుకున్నాను ఇంట్లోనే, జస్ట్ ఫర్ టైం పాస్ టు మై పాకెట్ మనీ. అట్లా ఉండే లైఫ్. ఇలాంటి ఎక్స్పెక్టేషన్ అంటే మనకు ఆస్తికి ఆశకి అడ్డు ఉండాలి కదా, మనకు అది ఏదో అంటారు ఆస్తి మురడు ఆశ బారెడు అన్నట్టుగా. మనం ఉన్న సిచ్యువేషన్ ఏంది, మన ఆశ పడేది ఏంది అన్నట్టుగా ఉండేదాన్ని అన్నట్టు. థాటే లేదైతే అసలు కళలో కూడా లేదు. కానీ కళలో చాలా సినిమాలు వచ్చేది. ఏంది సినిమా హీరోలు హీరోయిన్స్ వీళ్ళందరూ నా కళ్ళలోకి ఎందుకు వచ్చారు అని నాకు అనిపిస్తుంది. ఏదో రుణం ఉంది, నాకు రావాల్సిన ఇది ఉంది అనేసి వచ్చానేమో అని. ఎలా వచ్చాను అనేది అంటే ఏంటంటే ఒకరోజు టీవీ యాడ్స్ వస్తూ ఉన్నాయి, ఇట్లా రండి
ఇలా ఆఫర్స్ ఉన్నాయంటే నా పక్కింటి అమ్మాయి చెల్లి అవుతుంది, పక్కింటి అమ్మాయి వచ్చి ఆమె కూడా చూస్తుంది, వెళ్దామా అక్క, ట్రై చేద్దామా అది అదే. అమ్మో అలాంటివి వద్దమ్మా, మా ఇంట్లో నడవు అది ఇది. ఏంటంటే వెళ్ళాలంటే వెళ్ళి అక్కడ హైదరాబాద్లో ఉండాలి, బాబు రోజేసి ఉండాలని నాకు నచ్చదు. అదొక థాట్ ఉంటే ఒకవైపు ఉంది, ఒకటి ఇది ఉంది, అది 50-50. మెయిన్గా హస్బెండ్ ఒప్పుకోదు. సో అసలు మైండ్లో లేదు. కానీ ఆ అమ్మాయి మా హస్బెండ్ రిక్వెస్ట్ చేయడం, సరే వెళ్ళండి ట్రై చేయండి అన్నారు. అలా వచ్చి ఇన్స్టిట్యూట్లో 15 days ట్రైనింగ్ తీసుకొని అమీర్పేట్లో ఇలా మెల్లిగా జర్నీ వచ్చి ఇలా ముందున్న అలా తిరిగి ఇలా వచ్చే. సో అలా జరిగిపోయింది అన్నమాట. సూపర్. అసలు ఒక యాడ్ మిమ్మల్ని నటి చేయాలి అనే ఒక కోరిక కలగడం, తర్వాత అలా ప్రయాణంలో బలగం లాంటి ఒక మూవీలో మొత్తం టర్న్ అయిపోయింది కదా. ఇప్పుడు అవకాశాలు ఎలా వస్తున్నాయి? వెంటనే బాగానే వస్తున్నట్టున్నాయి. అయితే బిజీగా అయితే ఉన్నాను, ఖాళీ ఏం లేను. ఫస్ట్ బలగం రిలీజ్ అయినాక ఒక 2 months 3 months డిసప్పాయింట్లో ఉన్నా. అదేంటి ఇంత హిట్ వచ్చింది, నాకు అసలు ఏ ఆఫర్స్ రావట్లేదు అని ఫ్రెండ్స్ని అడగడం, మీకు వచ్చాయా అనేసి, ఎందుకు వచ్చాయి ఇంతేనా నా తలరాతి, ఇక్కడికైనా అనిపించింది. ఆగిపోతుంది అనుకున్నారా? ఈ ఒక్క హిట్లోనే ఇక్కడే ఎండిపోతానేమో, ఎందుకంటే నేను ఆ క్యారెక్టర్ చేశాను, బాగాలేను, ఒకటి ఇంటెన్షన్ ఉండేదన్నమాట నాకు. బలగంలో మనకి ఎలాంటి గ్లామర్ కనిపించేది లేదు. అలా వాష్రూమ్ స్నానం చేసామా వచ్చామా అడగచ్చు. ఈవెన్తో దువ్వెన కూడా పెట్టలేదు తలలో. ఫేర్ అండ్ లవ్లీ పెడితే వేణు సార్ గారు చూసి, అమ్మ చేద్దామా ఫేర్ అండ్ లవ్లీ కూడా తుడిచి ఫేర్ అండ్ లవ్లీ ఉందని ఎలా గుర్తుపట్టారు నా అనుకున్నాము. ఎంత టాలెంట్ సార్దే అనుకున్నాను. ఓకే సార్ అన్నాను, వెళ్ళాను, తీసేసాను. అట్లా ఉందన్నమాట. ఇలా కుడుతుంది, అలా తీసానా, అలా కుప్పేసానా, అలా కూర్చున్నానా, అంతే. అసలు మేకప్తో పని లేదు మరి. అదే అట్లున్నా కదా జనాలు. ఏంటంటే నన్ను కొంచెం అది నేనే అంటే ఎవరు గుర్తుపట్టట్లేదు. చాలా వేరియేషన్ ఉంది, చాలా ఉంది. అది ఒక నాకు మైనసా ప్లస్సా తెలియడం లేదు. ఎందుకు మీరు నమ్ముతారో, ఫస్ట్ డేలో మేము ఉన్నాము, ప్రియదర్శి గారు వచ్చేసారు. ఆఫ్టర్నూన్ కల్లా ఆయన వచ్చారు. వచ్చినప్పుడు గెటప్లోనే ఉన్నా, ఆ గెటప్లో ఉన్నా. ఆ తర్వాత ఏమైందంటే ప్యాకప్ అయినాక మళ్ళీ నా మామూలు డ్రెస్ వేసుకొని పొద్దు నుంచి క్యారెక్టర్ కనపాలి, ఈవిడ ఏ క్యారెక్టర్ చేసింది వేణు సార్ని ప్రియదర్శి గారు అడిగితే, అయ్యా ఆవిడ మీ అమ్మ అయ్యా నాకు పరిగెత్తుకొని వచ్చి వెనక చుట్ట, అమ్మ ఇంత వేరియేషన్ నేను చూడలేదు, భలే గ్రేట్. ఆయన ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు అక్కడ సెట్లో, నేను ఎప్పుడో చెప్పలే, మీ ఛానల్ చెప్పిన, జయప్రద గారికి వచ్చేదమ్మా వేరియేషన్ అలాగా, మళ్ళీ మీకు వచ్చే అదృష్టవంతురాలి అని అన్నారు. అది ఫస్ట్ కాంప్లిమెంట్. అండ్ దిల్ రాజు సార్ గారు జయసుధ గారితో వాళ్ళ అమ్మతో పోల్చారు, క్యారెక్టర్తో పోల్చిన అదొక హ్యాపీ. వాళ్ళ అమ్మతో పోల్చారు, నిజంగా చాలా సంతోషం. ఎన్నిసార్లు చూసుకుంటాను ఆ వీడియోని నేను ఇంట్లో. ఓకే, అంత సెంటిమెంట్ ఫుల్ నేను. చాచా అన్ని మంచి ప్రశంసలు రావడం అనేది అదృష్టం. మన లైఫ్లో ఉండిపోయేవి అవే కదా, ఆ మెమరీసే కదా. ఓకే, ఈ మూవీ జర్నీలో ఇప్పుడు మీకు ఏమైనా పర్టికులర్ క్యారెక్టర్ చెయ్యాలి అని కోరిక ఏమైనా ఉందా? ఏదొచ్చినా చేయడానికి రెడీగా ఉన్నారా? అయ్యో నాకు కోరిక ఉంది, నేను మనిషిని, నాకు కోరికలు ఉంటాయి. ఏంటా కోరిక? నేనేంటంటే మాస్ చేయాలనే కోరిక. మాస్ విలన్గా అదొకటి. మన మాస్ అంటే లేడీని మాస్ విలన్స్ మోడర్న్ ఇట్టే స్టైల్ గుండి కూడా విలన్స్ చేయొచ్చు. అట్లా కాకుండా కొంచెం మాస్ తెలంగాణ దగ్గర హై బిగ్ లో ఉంటాయి, ఇంకా చాలా డస్కీ స్కిన్ వేసుకొని పాన్ నవ్వులుకుంటూ చాలా ఈ పర్సనాలిటీకి చేయొచ్చు. సూపర్ అసలు అది కావాలి, అది ఎప్పుడు వస్తానో దానికోసం వెయిటింగ్. అండ్ కామెడీ చాలా ఇష్టం. అవునా? మీరు ఎవరైనా అడుగుతూ ఉంటారు, టు బీ ఫ్రాంక్గా ఏ హీరో ఇష్టం అని అడుగుతూ ఉంటారు. హీరోస్ అందరు ఇష్టం, అందరు కష్టపడతారు, అందరూ ఇష్టమే, అందరు బాగానే చేస్తూ ఉంటారు. కాకపోతే నవ్విచ్చే వాళ్ళంటే చాలా ఇష్టం. నవ్వాలి, నవ్వుతూ ఉండాలి అంటే నాకు ఇష్టం. నాకు కోవై సర్ల గారు ఉంటారు కదా, ఆవిడ యాక్టింగ్ అన్నా ఆవిడ చేయాలన్నా మస్తు ఇష్టం ఉంటుంది. అలాంటివి రావాలని చూస్తారు, కానీ అది కూడా సినిమా సెట్ కెమెరా ముందే చేయాలి. ఎవరన్నా అడిగితే చేయను. ఓకే, ఏమొస్తుంది కాదు. ఇప్పుడు బిజీ అయ్యాక అద్దం ముందు ఇలాంటివి ఏమైనా ప్లే చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ టైం దొరికినప్పుడు అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? ఏ కామెడీ కానీ? రీల్ చేసుకున్నాను. ఆ రోజు ఎట్లా వచ్చిందంటే నాకు సేమ్ కాస్ట్యూమ్ 4 days రన్ అవుతుంది, బోర్ అనిపించింది.
ఆ బోర్ అనేది ఉంది వేసింది వేసి ఇదే తినాలి, ఆ గడ్డి తినాలి, ఇదే తినాలి, ఎంత ఊరగాయ అయ్యో నా అది చేసుకున్నాను. అట్లాంటి చేసే అర్థం ముందు ఏం చేయను, చిన్నప్పుడు చేసేదాన్ని. ఓకే, మొత్తానికి ఎక్కడ ఉండిపోయిందండి మీలో నటన అనేది, దేవుడు అలా బయటకు తీశాడు. అవును, నిజంగానే దేవుడికి చెప్పిన వేస్ట్, చెప్పిన వేస్ట్ సరిపోదు. మీరు చాలా కష్టమైన కోరికలే ఉన్నాయి మీలో ఆర్టిస్ట్గా. ఒకటి తెలంగాణ శకుంతల టైప్, ఆ క్యారెక్టర్ వెరీ డిఫరెంట్. కోవై సరళ గారు అంటే కామెడీ ట్రాక్ అండ్ విల్లనిజం అంటున్నారు. అసలు ఈ మూడింటికి ఒక మనిషిలో నుంచి ఎలివేట్ చేయడం అంటే ఎంత కష్టమో. అసలు మీ కోరిక భలే ఉందో తెలుసా. ఇవి రెండు నా కోరికలు మిగిలిపోయాయి. అవి చేశానే అనుకో చాలా అమ్మా, పోయి ఇంటిగా హ్యాపీగా వండుకొని నుంచి టీ పెట్టుకుని అది రోజుకి ఎన్నిసార్లు చూసుకుంటానో తెలియదు, అంత పిచ్చి నాకు. సరే ఒకసారి కోవై సరళ గారిది చేయండి, మీకు నచ్చింది. నేను ఇందాకే చెప్పిన పర్లేదు, ఇప్పుడు యాక్టింగ్ మోడ్లో చెప్పాలి మీరు. యాక్టింగ్ మోడ్ ప్లీజ్. ఇప్పుడు గుర్తురావబ్బా నా సడన్ గా. ఆవకాయది చేయండి, ఆవకాయది. ఓకే వద్దండి, చేశాను ఆల్రెడీ, రీల్ నా ఇన్స్టాలో ఉంది చూడండి. అది ఇన్వాల్వ్ ఇప్పుడు ఆ మూడ్ లేదనమాట. ప్లీజ్ ఏంటి మీరు మాటల్లోనే మీలో కామెడీ వచ్చేస్తుంది, విలన్ వచ్చేస్తుంది. అవునా, అదే టక్ 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 మనం మార్చేస్తున్నారు షేడ్స్. మీరు షేడ్స్ మార్చడం కాదు, ఎక్కడ ఏది చేయాలో అక్కడే చేయగలదు ఈ పిచ్చి. సూపర్ అసలు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఇది చేయంటే ఆ కెమెరా ముందు అక్కడే చేయగలను, మరి ఇంకెక్కడే చేయలేను. అదేంటో మరి అదొక వీక్ పాయింట్. తెలంగాణ శకుంతల గారు చాలా రఫ్ క్యారెక్టర్స్ చేశారు. ఒక సినిమాలో అసలు ఇన్నోసెంట్ వైఫ్ గా కొండవలస గారికి చేస్తారు, వణికిపోతా చేస్తారు చూడండి. అసలు తెలంగాణ శకుంతల గారిని ఆ వేరియేషన్ చూడడం అప్పటి వరకు ఒక ఎత్తు అయితే లాస్ట్ లో ఆవిడ మొత్తం విశ్వరూపం చూపెడతారు. అది నాకు చాలా ఇష్టం. అలాంటి క్యారెక్టర్ మీకు రావాలి, అక్కడే చెయ్యాలని కోరిక. షూర్, గ్యారంటీగా వస్తుందండి. మీ మనసులో మాట చెప్పుకున్నారు కదా. చెప్తూనే ఉంటున్నాను రోజు, సమయం రావాలి దేనికి. ఇప్పుడు బలగాన్ని ఇంటి పేరుగా మార్చుకునేంతగా వస్తుందని మీరు ఊహించారా? మరి నాకు ఈ జన్మకి రాసి ఉందా అసలు లేదా, నా శక్తి అమ్మ దగ్గర కూర్చొని అడిగి ఉందా అమ్మ అసలు నాకున్నదా, నాకు రాసి పెట్టినవా లేదా, అనుగ్రహించు అనేసి ఆవిడ దగ్గరే అడుగుతాను. ఒక అంటే ఆఫ్టర్ బలగము నేను టోటలీ చేంజ్ అయ్యాను. ఎట్లా అంటే చాలా విధంగా, నా కెరియర్ పరంగానే, నా బిహేవియర్ అయినా కానీ, నా రిలేషన్స్ అయినా, నా ఫ్రెండ్స్ అయినా, ఏదైనా చాలా చేంజ్ వచ్చింది. నా పర్సనల్ లైఫ్లో అయితే చాలా హ్యాపీగా ఉంది. నేను ఎక్కువగా ఎవరిని ఏమీ అడగను. మనకి వీళ్ళ మీద నమ్మకం అనిపిస్తే సెన్స్ కొడితే అడుగుతాను, లేకపోతే కామ్గా ఉంటాను. ఆవిడ దగ్గర కూర్చొని అడుగుతా. ఆర్టిస్ట్ అవ్వడానికి ముందు ఎలా ఉంది, అయిన తర్వాత ఎలా ఉంది, ఎలాంటి మార్పులు చేసుకున్నారు? చేంజ్ వచ్చింది అన్నారు కదా, మీలో వ్యక్తిగతంగా అంటే ఎలా ఉండేవారు బిఫోర్? ఇప్పుడు ఎంత ఎక్కువ ఉండేది, విసిరేసేవారా ఏంటి? లేదా అంత లేదా, చాలా కోపం ఉండేది. తర్వాత కూల్గా ఉండడం, ఎదుటి వాళ్ళు తిట్టినా కానీ ఎవరైనా ఏమన్నా అన్నా కానీ ఉంచుకునేదాన్ని, రివర్స్ కొట్టేదాన్ని. ఇప్పుడు అంత వేరియేషన్ ఎలా వచ్చింది? ఎందుకంటే బలగం ప్లస్ శక్తి అమ్మ రెండు ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. ఎట్లా అంటే నాకు ఈ మూవీ కోసం ఫస్ట్ టైం ఎన్ని సంవత్సరాల నుంచి నేను చాలా ట్రై చేస్తున్నాను. సో ఇది మూవీ డేట్ ఒక రోజే వచ్చింది, శక్తి అమ్మ మాల వేయడం కూడా అప్పుడే వచ్చింది. అంటే నాకు మార్నింగ్ కాల్ చేశారు, మధ్యాహ్నం కల్లా మాల టైం డేట్స్ ఇచ్చారు. సో ఉంటారు కదా డివోటీస్, ఈ టైం అమ్మ ఇక్కడ నుంచి వేయాలి అని. ఇంకొకటే అడిగాను, అమ్మా నాకు మూవీ ఇంపార్టెంట్, నువ్వు ఇంపార్టెంట్, నిన్ను వదలలేను. ఇది ఎందుకంటే డిప్రెషన్లో ఉన్నాను, అలిసిపోయాను. ఈవెన్ దో ఫైనాన్షియల్గా, ఫుడ్ పరంగా నాకు ఒకరి మీద. ఇప్పుడు మా హస్బెండ్ నాకు పర్మిషన్ ఇచ్చారా, నేను ఆయన ఇవ్వడమే ఎక్కువ. ఆయన అక్కడ ఉండి జాబ్ చేసుకుంటూ నేను ఇక్కడ ఉండి కష్టపడతాను, ఇవ్వడమే ఎక్కువ. ఇంకా ఆయన మీద మనీ డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఓకే, సో నేనే ఆన్ చేసుకోవాలి, నేనే నా ఓన్ మేనేజ్ చేసుకోవడమే నాకు కష్టమైంది. సో అప్పుడైనా ఎవరైనా కంపేర్ చేసుకొని చూసారే, వాళ్ళ ఫ్యామిలీని కాపాడుతుంది ఆ లేడీ, ఒక్కటి సింగిల్ పేరెంట్, ఎట్లా నేను ఓన్లీ మై సెల్ఫ్, నేను చేసుకోలేను, ఆ ధైర్యంతో బతుకుతూ ఏదో గడుపుతూ అన్న సమయంలో నాకు ఇంత పెద్ద ఆఫర్ వచ్చింది. వచ్చినప్పుడు మనం ఇది ఎట్లా పోగొట్టుకుంటా,
ఇది ఎట్లా పోతుంది, పరీక్ష చేస్తున్నావు నువ్వు నన్ను ప్లీజ్ అమ్మా అని అడిగినాము. సో ఈవినింగ్ కల్లా కాల్ వచ్చి మేడం ఇట్లా పోస్ట్పోన్ అయింది ఆఫ్టర్ 10 days. మాల కాదు, మూవీ ఓకే. ఆఫ్టర్ 10 days మనకు ఉంటుంది అని. ఓం శక్తి వరాశక్తి అన్నా వెళ్ళిపోయినా. నెక్స్ట్ డే వెళ్ళిపోయినా మాల వేసుకొని అన్ని దర్శనాలు ప్లస్ మాల వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగి కాల్ వచ్చి మేడం ఎల్లుండి మీకు షూట్ అని. మిరాకిలే కదా. ఆ తర్వాత అది అయిపోయాక మళ్ళీ సెకండ్ మాల వేసుకొని వచ్చాను. మాల విరమణ అయిపోయి హైదరాబాద్కి వచ్చేసాను. మూవీ రిలీజ్ March 3rd. ఆ రోజే అమావాస్య, ఆ రోజు అమ్మవారి పుట్టినరోజు, అదే రోజు మూవీ రిలీజ్. బాగా కలిసి వచ్చింది కదా మూవీకి, అమ్మవారు బాగా కలిసి వచ్చింది. ఇది ఒక మెరాకిల్. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ వచ్చిందా? అందరినీ చూసి వాళ్ళు చక్కగా వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు అనే బాధ నుంచి ఇప్పుడు నేను కూడా గెలిచాను, నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఫుల్. కానీ ఇంత కాన్ఫిడెన్స్ ఫస్ట్ నా హస్బెండ్కి చెప్పాలండి. ఎందుకంటే ఆయనే కానీ నువ్వు వద్దు నువ్వు ఇక్కడే ఉండు అని అంటే ఘోరం ఉంటుండే. నేను ఈరోజు బలగం సుజాత గారు ఇదంతా మా ఆయనే ఫస్ట్ పతియే ప్రత్యక్ష దైవం కాబట్టి ఫస్ట్ మా హస్బెండ్కి చాలా చాలా అంటే నేను రోజు షూట్కి వెళ్తున్నా బయలుదేరుతున్నా ఖచ్చితంగా మా హస్బెండ్ కాల్ చేస్తారు. ఆయన ఆల్ ది బెస్ట్ చెప్తారు. 5:30, 6 అయినా ఏ టైం అయినా లేపుతారు. తన ఇక్కడ గోదావరికని ఆయన సింగరేణి ఎంప్లాయ్ అనమాట, ఎలక్ట్రీషియన్గా చేస్తున్నారు. థ్యాంక్గా చెప్తున్నా. ఓకే మేము మిడిల్ క్లాస్, మేము పెద్ద రిచ్ కాదు, హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ కదా. మిడిల్ రిచ్ అనేది కాదు కదా. బాగుంటేనే రిసీవ్ చేసుకుంటాను, క్యాష్ ఉంటేనే అంటే ఐఎమ్ ఫేసింగ్ అంటే నేను ఒక్కొక్క చోట ఫేస్ చేస్తున్నాను. అంత అందగత కాకుండా అంటారు నువ్వేమంత అందంగా ఉన్నావు, నీ మొహానికి ఎట్లా వచ్చిందని ఒక ఆవిడ అనింది. అవునా? నీ మొహానికి ఎట్లా వచ్చింది, ఇలా కూడా ఉంటారు. నీకన్నా అందగత్తని, నీకన్నా టాలెంట్ నాకు ఎట్లా వచ్చింది నీకు? ఇండస్ట్రీలో ఆవిడే ఆవిడ అవమానం ఎంత మన వచ్చిందని ఎంత హ్యాపీ పడుతున్నానో అన్ని మాటలు అనేవాళ్ళు కూడా ఉంటారు. మీరు నమ్ముతారు నేను షూటింగ్ వెళ్తానా, ఇంటికి వస్తానా, ఇట్లా పని చేసుకున్నా, ఒకవేళ ఖాళీ ఉందా అంటే ఫ్యామిలీకి ఇచ్చేసానా లేదా రెస్ట్ తీసుకున్నాను. ఈ ఫ్రెండ్స్ నమ్మడము అదని నా వల్ల కాదు. ఇలా ముక్కుసూటికి వెళ్ళిపోతే ప్రాబ్లం కదా కెరియర్ విషయంలో? ఏంటి ముక్కుసూటిగా స్ట్రైట్గా వెళ్ళిపోతుంటే అంటే మీ పరిధి ఏమిటి అనే వరకే ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే డ్రామా మనుషుల దగ్గర కూడా చేయాల్సిన పరిస్థితులు రావా? డ్రామాలు చెయ్యాలి దేనికోసం, ఎదుటోడు మంచి కోసం. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నేను ఎదగాలంటే జ్యోతిని తొక్కాలని ఉందనుకో చేయను, నేను వద్దు. టు బి ఫ్రాంక్ నేను చెప్తున్నా, ఎవరు చూసినా చూడకపోయినా భగవంతుడు అనేవాడు కూడా చూస్తాడు. ఇది తెలిసిన వాడు ఎప్పుడు తప్పు చేయడు. తెలుసో తెలియక మనుషులను చేస్తాం, చెయ్యమని కాదు. కాకపోతే తప్పు తెలుసుకొని ఒక సెట్టింగ్కి రావడం. తప్పులో కూడా కొన్ని ఉంటాయమ్మా. ఏంటంటే మనం ఎదుటోని హింసించి ఎదగడము, హింసించి సంతోషించడము, బాధ పెట్టి సంతోషించడం. నువ్వు ఇట్లున్నావేంటి, నేను అనుభవించిన మనం ఇంతే ఏంది ఏమున్నా నీకు ఇట్లున్నా నువ్వు అట్లున్నా అన్నప్పుడు నేను హర్ట్ అయినా కదా. అదేమంటే నేను ఇంకోళ్ళని ఎట్లా అంట అనలేను కదా. అందుకోసమని నేను ఒకటి నేర్చుకున్నా, నేను అంత మంచిదాన్ని కాదు, అంత చెడ్డదాన్ని కాదు, అంతే. ఎవరికి తగ్గట్టు వాళ్ళ దగ్గర ఉంటా. నిన్ను నేనైతే హర్ట్ చేయ, ఇది నా పర్సనల్ వర్క్, నేను నిన్ను హర్ట్ చేయొద్దనే చూస్తా. నన్ను నువ్వు హర్ట్ చేసినావు అనుకో సపరేట్గా నువ్వెవరో నేనెవరో వెళ్ళిపోతావు. సరే బిడ్డ రామ్ రామ్ అని పోతా. కాదు అలా ముఖం మీద నువ్వు అందంగా లేవు, నీకు అంత ఉందా ఇలా అన్నప్పుడు ఆ ఫేజ్ని మీరు ఎలా ఫేస్ చేశారు ఏంటి అని మీరు మోరల్గా డిసప్పాయింట్ అయిపోవడం, బాధపడడం, ఇప్పుడు నాకు నిజంగా అవసరమా ఇలాంటివి అనుకోవడం, ఇలాంటి సందర్భాలు ఏమైనా ఫేస్ చేశారా? మాటలు అన్నప్పుడు చాలా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఫేస్ అవుట్ చేస్తున్నాను. నేనేమో అందగత్తని, నువ్వు అందంగా ఉండవు అనేవాళ్ళు నా లైఫ్లో 80% పీపుల్ ఉన్నారు. బాబోయ్ 20%, 100%, 20% పీపుల్ ఓకే బాగున్నావు అనేవాళ్ళు ఉన్నారు. సో పొడుస్తున్నారుగా, అన్నీ పోట్లే, ఇంకేం పెయిన్ నిండా మునిగినోడికి చలి ఎక్కడిది. సో ఈ మాటలతో నేను మునిగి ఉన్నాను కాబట్టి ఓకే, మనకి ఇష్టపడే వాళ్ళు మన ముందు ఉంటారు, మనకి ఇష్టపడే బ్యూటీ ఇంపార్టెంట్. మన లోపల ఉన్న మన మనసు ఎంత అందంగా ఉంది ఏంటి అనేది ఇంపార్టెంట్. మన మనసు మంచిది అవ్వాలి, ఆకారము రూపము ఇది కాదు. కానీ ఒక కలర్ కనిపిస్తుంది, లోపల రూపం ఫస్ట్ ఎవరికి కనిపించదు, ఎవరు గమనించలేరు, ఎందుకంటే అందరూ నటిస్తున్నారు. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం.